guys, welcome back to our channel. Anihit, ela unnaru andaru? I'm super good. So I'm back with one more very interesting and entertaining video anamata. So manamu ippudu almost 14k reach avutunamu. I'm super happy. Thank you so much andarki constant ga support chestunnanduku. కొంతమంది చాలా లవ్లీ మెసేజెస్ పెడతారు. నాకైతే కొంతమంది నేమ్స్ కూడా రిజిస్టర్ అయిపోయాయి, లైక్ జాబిలి అని, చరిష్మా, and there are so many like Jyotsna, ఇలా చాలా మంది ఉన్నారు. ఐమ్ సారీ కొంతమంది నేమ్స్ చెప్పకపోతే, బట్ వీళ్ళందరూ ఎంత మంచి మెసేజెస్ పెడతారంటే నా ఎవ్రీ వీడియో కింద ఇట్ మీన్స్ అ లాట్ టు మీ. అంటే చిన్న చిన్న మెసేజెస్ చదువుతున్నప్పుడు ఐ ఫీల్ సో బ్లెస్డ్. సో ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకు నచ్చిన కాంటెంట్ 100% ఇస్తాను. సో ఈ రోజు అయితే నేను నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీతో మేము ముందుకు వచ్చేసాను. లాస్ట్ టైం నా వెస్టర్న్ జ్యువెలరీ కలెక్షన్ చేసేసాను ఆల్రెడీ. ఒకవేళ మీరు అది చూడకపోతే కింద లింక్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఈ రోజు అయితే నా 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అనమాట. సో యాక్చువల్లీ నాకు పర్సనల్గా జ్యువెలరీ ఇదంతా ఇంట్రెస్ట్ పెళ్ళికి ముందు ఒక 1 year నుంచే వచ్చిందనమాట. ఇంతకు ముందు జ్యువెలరీ అంటే ఇంత పిచ్చి లేదు. జ్యువెలరీ అన్న, బాగా రెడీ అవ్వాలన్నా, శారీస్ అన్న ఎక్కువ అంటే మరి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండకపోయేది. వెస్టర్న్ అలాగే ఎక్కువ ప్రిఫర్ చేసేదాన్ని. బట్ పెళ్ళి అనుకున్న దగ్గర నుంచి ఒక 1 year నుంచి ఇలా జ్యువెలరీ కలెక్ట్ చేయడం, శారీస్ కలెక్ట్ చేయడం ఇదంతా ఒక ఇంట్రెస్ట్ లాగా అయిపోయింది అనమాట. అండ్ నేను ఏ 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కొన్నా అది అట్లీస్ట్ గోల్డ్ దానిలాగే ఉండాలి అని చూసుకుంటాను అనమాట. 1 గ్రామ్ లాగా కనిపించేవి అంటే నాకు అంత నచ్చదు. సో ఇక్కడ నా దగ్గర ఉన్నవన్నీ ఆల్మోస్ట్ మీకు గోల్డ్ అనిపించేలాగే ఉంటాయని అనుకుంటున్నాను. సో ఐ ఫీల్ కొంచెం పెద్ద కలెక్షనే, బట్ అట్ ద సేమ్ టైం అన్నీ నావే కాదు, కొన్ని మా మమ్మీవి ఉన్నాయి, మా అక్క ఉన్నాయి, అలా అన్నీ కలిపి ఉన్నాయి. మెజారిటీ అయితే నావే. బట్ అన్నీ చూపిస్తే అసలు ఈ వీడియో కాదు, ఇంకేది సరిపోదు. సో నా ఫేవరెట్స్ అయినవి అండ్ బాగా మంచిగా ఉన్న పీసెస్ మాత్రం చూపిస్తాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈరోజు అయితే శారీ కట్టేసుకున్నాను. ఈ రీల్స్ షార్ట్స్ ఆల్రెడీ మీరు చూసేసి ఉంటారు. ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఈ జ్యువెలరీతోనే స్టార్ట్ చేద్దాము. ఇది చూసారా ఎంత బాగుందో, అంటే ఓల్డ్ స్టైల్లో అడ్డిగాస్ అని అంటారనమాట. ఒక్కొక్కరు ఒక్కొక్కటి అంటారు, ఐమ్ నాట్ ఎగ్జాక్ట్లీ షూర్. బట్ నేను చూసింది అయితే అడ్డిగాస్. ఇది నేను పెళ్లి టైంలో యాక్చువల్గా నాకు ఇలా గోల్డ్లో చేయించుకోవాలని ఉండింది. బట్ అప్పుడు పెద్ద జ్యువెలరీ తీసుకుందాము అన్నట్టు దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ఏవిఆర్ కలెక్షన్ అనే పేజ్ నుంచి నేను ఈ బ్యూటిఫుల్ ఇలా అడ్డిగా టైప్ తీసుకున్నాను అనమాట. మొత్తం కొంచెం యాంటిక్ ఫినిష్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం కింద గ్రీన్ పర్ల్స్ వచ్చాయన్నమాట. దీనికి క్యూట్ ఇలా స్టడ్స్తో ఒక డ్రాప్ వచ్చి ఇయర్ రింగ్ కూడా ఇచ్చారు. నాకైతే చాలా నచ్చింది. అంటే సింపుల్గా ఉంది, కొంచెం ఓల్డ్ స్టైల్ ఫీల్స్ ఇస్తుంది అనమాట. సో అందుకే దిస్ ఇస్ వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్స్ అని చెప్పొచ్చు. మీరు వాళ్ళ పేజ్ చెక్అవుట్ చేయండి. ఇది చాలా అఫోర్డబుల్ కూడా, ఇట్స్ నాట్ లైక్ సూపర్ ఎక్స్పెన్సివ్. సో కేవీఆర్ కలెక్షన్ ఇన్స్టాలో, సో యూ కెన్ చెక్ దిస్ అవుట్. నేను మీకు ఇవన్నీ దగ్గర నుంచి కూడా చూపిస్తాను. సో దిస్ ఇస్ మై ఫస్ట్ పీస్. ఈ పర్ల్స్ వచ్చి అమ్మవారు వచ్చాయి, ఎంత బాగుందో అసలు. వరలక్ష్మి వ్రతం కింద సింపుల్ జ్యువెలరీ చూస్తుంటే దిస్ విల్ బి ద పర్ఫెక్ట్. మోస్ట్ ఆస్క్డ్ అండ్ మోస్ట్ ఏమంటారు లవ్ పీస్ అనమాట. ఇది నేను నా మెహందీ ఫంక్షన్ రోజు పెట్టుకున్నాను. ఎంతమంది అడిగారో ఎక్కడ తీసుకున్నారు అని చెప్పి. సేమ్ విక్టోరియా జ్యువెలరీ లాగే ఉంటుంది అనమాట ఇది. లుక్ ఎట్ దిస్. ఓ మై గాడ్, దిస్ ఇస్ లైక్, ఇది ఫేవరెట్ అన్నా, బట్ దిస్ ఇస్ ఆల్సో మై ఫేవరెట్. బేసికల్ ఇక్కడ ఉన్న పీసెస్ అన్నీ నా ఫేవరెట్ అనే చెప్తాను నేను. ఎంత బాగుంది చూడండి అసలు. ఇది ఒరిజినల్, ఐ మీన్ ఇది యాక్చువల్ విక్టోరియా జ్యువెల్ కాదు అని అంటే నేను చెప్తే తప్ప ఎవరు నమ్మరు అనమాట. అంత బాగుంది అది. దీనికి ఇంతే గ్రాండ్గా ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. చాంద్ బాలి టైప్స్ ఇచ్చారు. లుక్ ఎట్ దిస్. వావ్, ఎంత బాగుంది చూడండి అసలు. సూపర్ గుడ్. అంటే ఫుల్ గ్రాండ్ లుక్ ఇచ్చేస్తుంది. మోర్ దెన్ ట్రెడిషనల్గా పెట్టుకోవడం కంటే ఇలా సంగీత్స్కి, మెహందీస్కి అయితే చాలా బాగుంటుంది. ఏదైనా కాక్టైల్ నైట్ పార్టీస్కి ఫ్యాన్సీ శారీ కట్టుకొని పెట్టుకుంటే అదిరిపోతుంది. నేను పక్కన పిక్చర్స్ యాడ్ చేస్తాను నేను నా మెహందీలో పెట్టుకున్నప్పుడు. నేను ఇప్పుడు కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు ఒక ఐడియా కోసం. సరే అసలు ఎంత బాగుందో. దిస్ ఇస్ మై ఫేవరెట్ అసలు. అందుకే అండ్ దీనికి ఇయర్కి ఇలా సపోర్ట్ కూడా ఇచ్చారనమాట. ఎవరికైనా ఇయర్ హోల్స్ మరీ పెద్దగా ఉంటే ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. సో దిస్ ఇస్ లైక్ ద ఫైనల్ లుక్ అనమాట.
ఈ శారీ మీకు అంత సెట్ అవ్వకపోవచ్చు, బట్ రెడ్ శారీస్ అలా కట్టుకున్నప్పుడు అయితే క్రేజీ ఉంటుంది. ఇది నేను anaira.com, సో అనైరా అనే పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు యాక్చువల్లీ వాళ్ళ దగ్గర లేదు, మేబీ చెక్ చేస్తూ ఉండండి, పేజ్ రావచ్చు. ఇది నాకు కొంచెం ఎక్స్పెన్సివే పడింది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. గోల్డ్లో ఇలా చేయించుకోవాలంటే ఈజీగా కొన్ని ల్యాక్స్ అవుతుంది, బట్ దీనికి ఇది బెస్ట్ ఆల్టర్నేటివ్ అండ్ మంచి గోల్డ్ లుక్తోనే ఉంటుంది. సో నౌ కమింగ్ టు మై నెక్స్ట్ జ్యువెలరీ, ఇదన్నమాట. ఇది కూడా గోల్డ్లో చాలా మంది చేయించుకుంటూ ఉంటారు. ఇది ఇక్కడ ఈ స్టోన్ ఉంది కదా, ఇది చేంజబుల్ అనమాట. నాకు కూడా గోల్డ్లో చేయించుకోవాలని ఉండింది, బట్ చాలామంది ఆల్రెడీ 1 గ్రామ్లో చేసేసారు. సో ఇంక మళ్ళీ ఆ డిజైన్ ఎందుకు అన్నట్టు ఇది ఇలా 1 గ్రామ్లో తీసుకున్నాను అనమాట. ఎంత బాగుంటుందో ఇది కూడా. ఏ కలర్ అంటే ఆ కలర్ పెట్టేసుకోవచ్చు. పెట్టుకుంటే ఎంత ఇలా గ్రాండ్గా ఉంటుంది. ఇది చూపిస్తాను, ఇది కూడా పెట్టుకోండి. మీకు ఇలా ఉంటుంది పెట్టుకుంటే, చాలా బాగుంటుంది. ఇది కూడా సింపుల్గా హాఫ్ శారీస్కి ఆర్ మంచి అనార్కలీస్కి పెట్టుకుంటే సూపర్ ఉంటుంది. దీనికి సేమ్ ఈ లాకెట్ టైప్స్లోనే స్టడ్స్ వచ్చాయి, బట్ మా మమ్మీ తీసుకుంది ఆ స్టడ్స్. నేను ఎలాగో స్టడ్స్ పెట్టుకోను అని చెప్పి. సో యా, ఇదన్నమాట నా, ఇది కూడా వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఈ స్టోన్ వచ్చేసి గ్రీన్ అండ్ బ్లూ రెండు వచ్చాయి. ఇది ఎక్కడ తీసుకున్నానో గుర్తులేదు, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ 2 years బ్యాక్ తీసుకుంది అనమాట. బట్ మోస్ట్ ఆఫ్ ద పేజెస్లో ఉండొచ్చు, చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ అనమాట. ఇది ఎప్పుడో తీసుకుంది, మా అక్క తీసుకుంది యాక్చువల్లీ చాలా ఇయర్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 7 years బ్యాక్ అనుకుంటా. సమ్ బేగం బజారో ఎక్కడో తీసుకుంది అనమాట. బట్ ఇది కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఫుల్ ఇలా గ్రాండ్ లుక్ అనమాట. చోకర్ టైప్స్, సింపుల్ శారీస్ మీదకి స్టైల్ చేసుకోవచ్చు ఇలాంటివి తీసుకొని. సో ట్రై చేయండి. ఇదేమో నేను తీసుకున్నాను అనమాట, సేమ్ అదే టైంలో. ఏదో ఆన్లైన్ పేజ్ నుంచి తీసుకున్నాను, సేమ్ ఆల్మోస్ట్ 6-7 years బ్యాక్. బట్ ఇది కూడా బాగుంటుంది పెట్టుకుంటే, సింపుల్ అండ్ క్యూట్. సో ఇలాంటివి ట్రై చేయండి. ఒకవేళ ఇప్పటివరకు ఎవరైనా ఇలాంటివి ట్రై చేయాలో వద్దా అన్న డైలమాలో ఉంటే యూ కెన్ డెఫినెట్లీ ట్రై సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇంకొకటి ఇది అనమాట, గ్రీన్ బీడ్స్తో. ఇది కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ ఏమీ లేదు అని చెప్పి తీసుకున్నాను అనమాట అప్పుడు. సి, దిస్ ఈజ్ ఆల్సో సూపర్ క్యూట్. అసలు దీనికి కూడా సేమ్ స్టడ్స్ వచ్చాయి, మా మమ్మీ తీసేసుకుంది. బట్ యా, ఇది ఏదో సమ్ ఇన్స్టా పేజ్ నుంచే తీసుకున్నాను. ఐఎమ్ సారీ అన్ని ఇన్స్టా పేజ్ లింక్స్ ఇవ్వలేకపోతున్నా, బట్ కొంతమంది నాకు కలెక్షన్ చూడాలి అన్నారని చూపిస్తున్నా. ఉన్నవన్నీ డెఫినెట్గా ఇస్తాను మీకు, పేజ్ నేమ్స్ అవన్నీ. సో యూ కెన్ బై ఇట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై అన్ని ఫేవరెట్ అనే చెప్తున్నా, బట్ ఇది కూడా నాకు ఇష్టమైన పీస్ అనమాట. నెక్స్ట్ ఏమో ఇది కూడా సూపర్ క్యూట్ ఉంటుంది. అంటే కిడ్స్కి, చిన్న బేబీస్కి పెడితే ఇలాంటి చోకర్స్ చాలా బాగుంటాయి. ఇలా వైట్ స్టోన్స్తో వచ్చి ఉంటుంది అనమాట. సో ఇది ఇలా పెట్టుకోవచ్చు. వావ్, ఈ శారీ మీదకి బాగా సెట్ అయింది ఇది. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్ పీస్ అండ్ వెరీ సింపుల్. ఫ్రాక్స్ మీదకి అలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. సో దీనికి కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చాడు. ఇది ఇలా వచ్చాయి, ఇది ఇలా చిన్ని ఇలా డ్రాప్స్ వచ్చాయన్నమాట. ఇది కూడా బాగుంటుంది పెట్టుకుంటే, అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది సేమ్ గోల్డ్ ఫినిష్ లాగే ఉంటుంది. ఇది మా మమ్మీ కొనుక్కుంది అనుకుంటా, బట్ నాకు నచ్చిందని తీసేసుకున్నాను. దీంతో ఒకటే ప్రాబ్లం ఏంటంటే వెనక పుచ్చుకుంటూ ఉంటుంది అనమాట. బట్ పెట్టుకుంటే చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది. ఇది ఇలా నెక్లెస్ లాగా పెట్టుకోవచ్చు, చోకర్ లాగా పెట్టుకోవచ్చు, ఎలా అయినా పెట్టుకోవచ్చు. దీనికి ఇయర్ రింగ్స్ వచ్చాయో లేదో నాకు అసలు ఐడియా లేదు, బట్ యా, దిస్ లుక్స్ లైక్ దిస్. ఇది కూడా మా మమ్మీ కొనుక్కున్నదే. ఇలా గ్రీన్ డ్రాప్స్ వచ్చి ఉంటుంది, చాలా గ్రాండ్ లాగా అనిపిస్తుంది పెట్టుకుంటే. దీనికి కూడా ఇయర్ రింగ్స్ వచ్చాయి, బట్ నా దగ్గర లేవు. అగైన్ ఇయర్ రింగ్స్ అన్నీ మా మమ్మీ తీసేసుకుంటుంది. యాక్చువల్లీ మా మమ్మీదే, సో నేనే తీసుకున్నట్టు. యా, ఇది కూడా సూపర్ క్యూట్. గోల్డ్ ఫినిష్ టైప్స్ నెక్లెసెస్ అయితే అయిపోయాయి. ఇదేంటి అని అంటే పర్ల్ టైప్ అనమాట. ఇలా వచ్చి ఉంటుంది, పర్ల్ వచ్చి మధ్యలో ఇలా ఒక చిన్ని పెండెంట్ వస్తుంది. ఇవన్నీ ఒకటే పేజ్ నుంచి తీసుకున్నా. ఇవి చాలా రీసెంట్గా తీసుకున్నా. సో నా దగ్గర ఆ నేమ్స్ అవన్నీ ఉన్నాయి, ఇస్తాను మీకు. సింపుల్గా దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, ఇది జస్ట్ ఇలాగే ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఆల్సో వెరీ క్యూట్. ఇది చాలా బాగుంది యాక్చువల్గా. ఇలా ఏమంటారో దీన్ని, ఈ స్టైల్ని నాకు తెలీదు. నేనైతే జాలీ నెక్లెసెస్ అంటూ ఉంటాను, బట్ దిస్ ఇస్ సూపర్ క్యూట్. ఇలా వచ్చి ఉంటుంది, ఫుల్ హెవీ పీస్ అనమాట, మొత్తం పర్ల్స్తో. చాలా వెయిట్ కూడా ఉంది. ఇది పెట్టుకుంటే ఫుల్ హెవీ లుక్. ఇంకా
అసలు వెరీ హెవీ లుక్. సో ఇది బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చూపిస్తాను. సో ఇలా పెట్టుకోవచ్చు హ్యాంగింగ్స్లా అనమాట. అన్నీ కొంచెం సిమిలర్ అనిపించవచ్చు, బట్ నాకు ఇవన్నీ నచ్చాయి, సో అందుకే తీసుకున్నాను. ఇలా ఉంటుంది, దగ్గరకు ఉంటాయి. ఇది పింక్ అండ్ గ్రీన్ స్టోన్స్తో ఇలా ఎంత బాగుందో కదా. దీనికి కూడా ఇయర్ రింగ్స్ రాలేదు, బట్ ఆ ఇయర్ రింగ్స్ కూడా సెట్ అయిపోతాయి దీనికి, సో అలా మ్యాచ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి, ఇది యాక్చువల్లీ నేను కొంచెం చిన్నగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేశా, బట్ చాలా పెద్ద పెద్ద బీట్స్ వచ్చాయి. ఎనీవేస్ దీన్ని కూడా ఎలాగో అలా స్టైల్ చేయొచ్చు అని పెట్టేసా. ఇలా ఫుల్ వెయిట్ ఉన్న పర్ల్స్ అనమాట ఇవన్నీ, ఐ మీన్ బీట్స్ అనమాట, గ్రీన్వి. దీన్ని ఇలా లాంగ్ లాగా పేర్ చేసుకోవచ్చు, బాగుంటుంది. దీనికి ఇయర్ రింగ్స్ ఏం రాలేదు, సో ఇలా లాంగ్ వేసుకుంటే దాన్ని రెడ్ శారీ కట్టుకొని ఇది కింద వేసుకుంటే క్రేజీ ఉంటుంది. సో ట్రై చేయండి ఎప్పుడు ఇలాంటిది ఏదైనా తీసుకొని. అండ్ నేను రీసెంట్గా ఒక గెట్ రెడీ విత్ మీ పెట్టాను కదా, అందులో ఈ బ్లాక్ బీట్స్ వేసుకున్నాను. ఇది సిఆర్ ఫ్యాషన్స్ అనే పేజ్ నుంచి తీసుకున్నాను అని చెప్పాను కదా. ఇది కూడా అసలు ఎంత క్యూట్ ఉంటుందో. ఈ లాకెట్ ఇలా చిన్ని ఎమరల్డ్ లాకెట్తో, నేను ఆల్రెడీ దీన్ని స్టైల్ చేయడం మీరు చూసేసారు, బట్ సింపుల్గా కావాలంటే ఇలా తీసుకోండి. దీనికి మంచి గ్రీన్ స్టడ్స్ కూడా వచ్చాయి. సో ఇలా చాలా ఉన్నాయి వాళ్ళ దగ్గర యాక్చువల్లీ. అండ్ ఇది రీసెంట్గా ఒక దాంట్లో పెట్టుకుంటే చాలామంది అడిగారు. ఇది ఎక్కడ తీసుకున్నానో పేజ్ అది గుర్తు రావట్లేదు, ఎందుకంటే చాలా రోజులు బ్యాక్, అంటే ఒక పెళ్ళి అనుకున్నప్పుడు తీసుకుందనమాట. దిస్ ఇస్ సూపర్ క్యూట్. ఇలా బ్లాక్ బీట్స్ వచ్చి ఇలా ఏమంటారు జాలి అని అన్నాను కదా, అలా వచ్చిందనమాట. ఇది బ్లాక్ బీట్స్లో పెట్టుకుంటే చాలా బాగుంది అసలు. ఇలా ఎక్కడైనా దొరికితే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై సంథింగ్ లైక్ దిస్. అండ్ లాస్ట్ టైం బ్లాక్ బీట్స్ అప్పుడు చూపించలేదు, ఎందుకంటే అప్పుడు తీసుకోలేదు అనమాట. ఇది ఇప్పుడు ఇలా చిన్న చిన్ని డ్రాప్స్ వచ్చి బాగా ఇది అయిపోయింది కదా, ఫేమస్ అయిపోయింది. సో అలాంటిది అనమాట ఇది. యా, సో నెక్స్ట్ మనము ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోదాము. సో బేసికల్గా నేను కుషాల్స్ నుంచి కొంచెం ఎక్కువ జ్యువెలరీయే పర్చేస్ చేశా. రీసెంట్గా ఒక టెంపుల్ వీడియోలో పెట్టుకున్నా. ఈ క్యూట్ బుట్టలు అనమాట, ఓల్డ్ ఫ్యాషన్ లాగా చాలా క్యూట్ అనిపించాయి బుట్టలు, అప్పుడు తీసుకున్నా అనమాట. చూడండి ఎంత క్యూట్ ఉన్నాయి. నెక్స్ట్ ఏమో ఇది కూడా కొంచెం ఇలా యాంటిక్ నక్షీ ఫినిష్లో లాగా వచ్చింది చూడండి. ఇది కూడా బాగుంటుంది ఏదైనా సింపుల్గా డ్రెస్సెస్కి ఆర్ సింపుల్ శారీస్కి పెట్టుకోవడానికి. ఇలా చిన్న బుట్టలు ఆర్ లైక్ ఎవర్ గ్రీన్, ఎప్పటికైనా చాలా బాగుంటాయి. అండ్ ఆల్సో ఇది కూడా పెట్టుకున్నా కదా రీసెంట్గా ఒక గెట్ రెడీ విత్ మీలో, ఇలా స్టోన్స్తో బుట్ట అనమాట. సో ఇలా వస్తుంది ఈ స్టోన్స్తో బుట్ట. నాకు ఇష్టం బుట్టలు, నాకు బుట్టలే సెట్ అవుతాయి మోర్ దెన్ చాంద్ బాలీస్. సో ఇదొకటి తీసుకున్నా, ఇలా స్టోన్ వచ్చి గ్రీన్ డ్రాప్ వచ్చిందనమాట. ఇలా ఉంటుంది. ఇది కూడా అప్పుడెప్పుడో తీసుకున్నా, కొంచెం ఇలా నక్షి ఫినిష్లో పెద్ద బుట్టలు అనమాట. ఇలా ఉంటాయి ఇవి కూడా చాలా పెద్ద, ఐ మీన్ గ్రాండ్గా ఉంటుంది పెట్టుకున్నప్పుడు. మనము గోల్డ్లో అఫోర్డ్ చేయలేము ఆర్ గోల్డ్లో వేరే మోడల్స్ తీసుకుందాము అనుకునే వాళ్ళు ఇలాంటివి ట్రై చేయొచ్చు, బాగుంటుంది ఇలా కూడా. ఇవి నా హల్దీ వీడియోలో పెట్టుకున్నాను కదా అవి అనమాట. ఇలా పర్ల్స్తో వచ్చి ఉంటుంది, చిన్న డ్రాప్ వచ్చి. ఇది కూడా చాలా బాగుంటుంది. మొత్తం పర్ల్ జ్యువెలరీ వేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇలాంటివి తీసుకోవచ్చు. ఇలా నెక్స్ట్ మనము బ్యాంగిల్స్కి వెళ్ళిపోదాము. ఇవి నేను రీసెంట్ వీడియోలో వేసుకున్నాను కదా, స్టోన్ బ్యాంగిల్స్ అనమాట, పంచలోహ బ్యాంగిల్స్. ఇవి ఏ పేజ్లో అయినా దొరికేస్తున్నాయి, కేవిఆర్ కలెక్షన్ ఆర్ సిఆర్ ఫ్యాషన్స్ ఎందులో అయినా ఉన్నాయి, చెక్అవుట్ చేసుకోండి. ఇవి కూడా చాలా అంటే వేసుకుంటే సింపుల్ అండ్ క్యూట్గా మంచిగా అనిపిస్తాయి. ఇవి కూడా ఇలా గ్రీన్ అండ్ రెడ్ వచ్చి, ఇలా గ్రీన్ రెడ్ స్టోన్స్తో ఇలా డిఫరెంట్ షేప్స్లో వస్తుంది ఇలా. అండ్ దెన్ ఇది కూడా మా మమ్మీ తీసుకుంది, నాకు ఐడియా లేదు. సేమ్ ఇలా రెడ్ అండ్ వైట్ స్టోన్ బ్యాంగిల్ అనమాట. నెక్స్ట్ ఇది ఒకటే ఉంది, ఇంకోటి కనిపించట్లేదు, బట్ నేను నా సంగీత్ అప్పుడు వేసుకున్నాను కదా స్టోన్ బ్యాంగిల్. ఇది నేను కుషాల్స్లోనే తీసుకున్నాను, బాగుంది. ఇది ఇలా ఆ అవుట్ఫిట్ మీదకి భలే సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏమో ఇది కొంచెం యాంటిక్ ఫినిష్ గోల్డ్ ఏమంటారు కంకణాల్ టైప్ అనమాట. ఇది కూడా కుషాల్స్లోనే తీసుకున్నాను. ఇది కూడా ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది.
అండ్ ఇప్పుడు నేను పెట్టుకున్న ఇది కూడా కుషాల్స్ నుంచే, ఇలా బ్రేస్లెట్ లాగా. ఇది కూడా బాగుంది, గోల్డ్ ఫినిష్, యాంటిక్ ఫినిష్లో. దిస్ ఈజ్ ఆల్సో వెరీ నైస్. నెక్స్ట్ ఇంకా రింగ్స్కి వెళ్ళిపోదాము. సో పెళ్ళప్పుడే కొనుక్కున్నాయి రింగ్స్ అన్ని, ముందు అసలు లేవు. సంగీత్కి ఒకటి, రిసెప్షన్కి ఒకటి అలా అని తీసుకున్నాను. ఇదైతే పెళ్ళిలో పెట్టుకున్నా. ఇవన్నీ కుషాల్స్ నుంచే. సో ఇది నేను పెళ్ళిలో పెట్టుకున్నది. అండ్ నెక్స్ట్ ఇదేమో సంగీత్లో పెట్టుకున్నది. ఇవన్నీ చాలా మంచిగా మ్యాచ్ అయిపోయాయి డ్రెస్సెస్ మీదకి, అంటే మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాను నేను. ఇదిలా ఇవన్నీ చాలా అఫోర్డబుల్ రేంజ్, ఎక్స్పెన్సివ్ ఏవీ లేవు. అంటే రింగ్స్ కూడా ఒక మంచి లుక్ని ఇస్తాయి ఇలా మంచి ఫంక్షన్స్, అంటే హెవీ ఫంక్షన్స్కి పెట్టుకుంటే. ఇది రిసెప్షన్ రోజు పెట్టుకున్న రింగ్. ఇది ఎప్పుడో తీసుకున్నా, నా కజిన్ పెళ్ళికి అనుకుంటా. ఇది కూడా ట్రెడిషనల్ అటైర్స్ మీదకి బాగుంటుంది. ఇలా వచ్చి ఉంటుంది రింగ్ ఇది కూడా. అండ్ ఇది కూడా ఒకటి ఉంది, ఇది నేను హల్దీ రోజు పెట్టుకున్నాను కదా, పర్ల్ది. ఇది నేను మింత్రా నుంచి తీసుకున్నా. ఇది కూడా బాగుంటుంది పెట్టుకోవడానికి. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే నాది రెడ్ శారీ కాబట్టి మ్యాచ్ అవ్వాలని తీసుకున్నాం. అండ్ కొన్ని పాపడ్ బిల్లాస్ ఉన్నాయి. ఇవి పెళ్ళి టైంలో కొన్ని, ముందు కొన్ని తీసుకుని ఉన్నాయి. ఇదైతే పెళ్ళి టైంలో కుషాల్స్ నుంచే తీసుకున్నాను. ఇది ఇలా ఫుల్ హెవీ అండ్ గ్రాండ్ లుక్ వచ్చి ఉంటుంది అనమాట. ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది. అండ్ ఇది నేను మా అక్క పెళ్ళప్పుడు తీసుకున్నాను. యాక్చువల్లీ దీనికి ఒక స్టోరీ ఉంది. నాకేమో ఇది నచ్చింది, బట్ నేను సెంటర్ పార్టీషన్ తీసుకొని వేసుకుందాం అనుకున్నాను కాబట్టి నాకు ఫుల్ ఉండాలి. నాకేమో ఇలా హాఫ్ వే దొరుకుతున్నాయని ఇది సైడ్ మాటీ ఉంటుంది కదా, దాన్ని కట్ చేయించి ఇలా అటాచ్ చేయించాను. సూపర్ సెట్ అయిపోయింది అనమాట. సో ఇది ఇలా మా అక్క పెళ్ళికి పెట్టుకుంది. ఇది మధ్యలో నా కజిన్ పెళ్ళప్పుడు తీసుకుంది. అండ్ ఇంకొక ఇయర్ రింగ్స్ ఉన్నాయి, చాంద్ బాలీస్. ఇవి నా గౌరీ పూజ వీడియోలో చూసుంటారు మీరు. ఇలా ఉంటే నాకు చాంద్ బాలీస్ ఎక్కువ లేవు, ఎందుకంటే నాకు సెట్ అవ్వవు అన్న దాంట్లోనే ఉంటాను నేను. బట్ ఇవి ఎందుకో కొంచెం చిన్నగా క్యూట్గా అనిపించాయి, సెట్ అయిపోయాయి అనమాట. అందుకే ఇవి ఒకటి తీసుకున్నాను. అండ్ నా దగ్గర ఒక 2 ముక్కు పుడకలు కూడా ఉన్నాయి. ఇవి ఒకటి నేను తీసుకుంది, ఒకటి మా అక్క తీసుకుంది. ఇలా రాజస్థానీ స్టైల్ ముక్కు పుడక మా అక్క తీసుకుంది అనమాట. ఇది కూడా పెట్టుకుంటే బాగుంటుంది, కొంచెం డిఫరెంట్ లుక్లో. ఇది కూడా బాగుంటుంది. ఇది ఇలా రెడ్ స్టోన్స్ వచ్చి కింద ఇలా మనీష్ 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది కదా, అందులో తీసుకుంది ఇలా. అండ్ ఇది ఒకటి రెగ్యులర్ స్టైల్లోనే. ఇది కొంచెం పెద్దగా అయింది నాకు యాక్చువల్లీ, బట్. అండ్ నా దగ్గర వడ్డానంలో ఇది ఉందన్నమాట, ఇలా సింపుల్ స్టైల్లో. ఇది కూడా మనీష్లోనో షీట్స్లోనో ఎక్కడో తీసుకున్నాను మా అక్క పెళ్ళి టైంలో. ఇది కూడా ఇలా చాలా సింపుల్ అండ్ వెరీ గ్రాండ్ లుక్లో ఉంటుంది ఈ వడ్డానం కూడా. సో యా, దాట్స్ ఇట్ గైస్. సో నా దగ్గర ఉన్న అంత జ్యువెలరీ కాదు, బట్ ఇంపార్టెంట్ జ్యువెలరీ అండ్ మంచి పీసెస్ అన్నీ మీకు చూపించేశాను. నాకు తెలిసిన లింక్స్ అన్నీ ఇచ్చాను నేను. తెలిసిన నేమ్స్ అన్నీ చెప్పాను. మిగిలిన చెప్పలేదు అంటే అది లేదనే అర్థము. సో జస్ట్ నా కలెక్షన్ ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు ఎంజాయ్ చేసే ఉంటారు నా కలెక్షన్ని చూసి. అంత పెద్ద కలెక్షన్ ఏం కాదు, బట్ ఈ పీసెస్ అన్నీ నాకు చాలా నచ్చి ఇష్టమైనవి అనమాట. దేని మీదకైనా మంచిగా స్టైల్ చేసేసుకోవచ్చు. ముందు వీటిని కూడా స్టైల్ చేస్తూ మీకు చూపిస్తూ ఉంటాను. సో యా, ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నా. అండ్ అందరూ నా ఒరిజినల్ గోల్డ్ జ్యువెలరీ చూపించమని అడుగుతున్నారు. ఇట్ టేక్స్ కొంచెం టైం అండి, అంటే అంత నా దగ్గర లేదు. అండ్ ఇప్పుడే చేయాలని నాకు లేదనమాట, ఎందుకంటే ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీ అవ్వాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఏదైనా ఒక మంచి మైల్ స్టోన్ రీచ్ అయినప్పుడు డెఫినెట్గా ఆ వీడియో మేము ముందుకు వస్తుంది. 100% చేస్తాను. అండ్ ముందు వరలక్ష్మి వ్రతం వ్లాగ్స్ ఇవన్నీ రాబోతున్నాయి. సో స్టే ట్యూన్డ్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకోండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇందులో మీ ఫేవరెట్ పీస్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద లవ్. ఐల్ బి బ్యాక్ విత్ మోర్ వీడియోస్. బాయ్ ఎవ్రీవన్. అండ్ ఇంకేం వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి, పక్కా చేస్తాను. బాయ్.